హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లి చూడండి బాల్తోడైతే ఎంత మంచిగా ఆడుకుంటుందో చూడండి. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎటు వెళ్తే అటు వాళ్ళు ఎంబడ తిరిగేది. పిల్లి అయితే ఫుల్ యాక్టివ్గా ఉండేది. కానీ ఇప్పుడైతే ఈ పిల్లి లేదు, చనిపోయింది. బయటేమో తినొచ్చింది, పాపం దానికి తెలియదు కదా ఏది తినాలో ఏది తినొద్దో తెలియదు కదా. బయటేమో తినొచ్చి అయితే ఇంట్లో ఒక మూలకైతే చనిపోయింది. మాకైతే 2 రోజుల దాకా ఈ చనిపోయిన విషయం కూడా తెలియలే, ఎటో పోయిందని మేము అనుకున్నాం. 2 రోజుల తర్వాత వాసన రావడం వల్ల చూస్తే మా పిల్ల చనిపోయింది. ఈ వీడియో చూసినప్పుడల్లానైతే నాకైతే ఫుల్ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిల్లంటనైతే మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ ఇష్టమే. చూడండి బాల్తోడైతే ఎంత మంచిగా ఆడుకుంటుందో. మనుషుల జీవితం కూడా అంతే, అసలుకి ఎప్పుడు చనిపోతారో తెలియదు. ప్రాణానికైతే గ్యారంటీ లేదు. మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటే గ్యారంటీ అడుగుతాం, కానీ ప్రాణానికైతే గ్యారంటీ ఉందా? లేదు కదా. కానీ ఉన్న జీవితానికే మనుషులు ఆగట్లే. అసలుకే పైసా పెరిగిందంటే మనుషులు అసలు కేరే చేస్తలేరు. అసలుకి ఎవ్వరి జీవితాలు వాళ్ళకైనా స్వార్థాలు అయితే ఎక్కువ అయిపోయినాయి. మనం సంతోషంగా ఉంటే అయిపోతుంది, ఇంకొకరు సంతోషంగా ఉన్నా ఉండకపోయినా పర్లేదు అనుకున్న సమాజంలో బతుకుతున్నాం మనమైతే. ఇంకా చెప్పాలంటే మనం బాగుపడపోయినా పర్లేదు, కానీ ఎదుటోడైతే బాగుపడద్దు అనే రోజులలో బతుకుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ రోజులలోనైతే ఎదుటోడు బాగుపడుతున్నది అస్సలు ఓర్తలేరు. నిజంగా చెప్తాను. అట్లా కాకుండా ఎదుటోడు బాగుండాలి, మనం బాగుండాలి అని అనుకునే రోజులైతే ఎన్నడొస్తాయో. మనం సంతోషంగా ఉండాలి, ఎదుటోడు సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు ఏ గొడవలు ఉండయి, అందరం మనశాంతిగా బతకగలుగుతాం. అలాంటి రోజులు వస్తేనైతే ఎవరికి ఏ గొడవలు ఉండవు కదా. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.